ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్రలో భరత్ పారేపల్లి దర్శకత్వంలో ఎంజీఆర్ కంబైన్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం నీలవేణి. లలిత్ సురేష్ సంగీత సారథ్యంలో స్వరపరిచిన ఈ చిత్రం ఆడియోని హైదరాబాద్ లో వినూత్నంగా ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని చంచలగూడ మహిళా కారాగారంలో మొట్టమొదటిసారిగా ఆడంబరాలకు దూరంగా మహిళా ఖైదీలు అధికారుల మధ్య నీలవేణి చిత్రం ఆడియో ఆవిష్కరణ వినూత్నంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర జైలు శాఖ డీజీ గోపీనాథ్ రెడ్డి, డీఐజీ సునీల్ కుమార్ పాల్గొనగా ఈ కార్యక్రమంలో నిర్మాత గిరీష్ కుమార్, పణిరాజ్, చిత్ర దర్శకుడు భరత్ పారేపల్లి, హీరోయిన్ అదితి అగర్వాల్, మధురా శ్రీధర్ రెడ్డి, నటి గీతాంజలి, శశాంక్ అగర్వాల్, కొమ్మనాపల్లి గణపతిరావు, హీరో ఆదిత్య ఓం, నటి శివపార్వతి, గీతా సింగ్, ఆళ్ల రాంబాబు, సంగీత దర్శకుడు లలిత సురేష్, శ్రీనివాస్, గొల్లకోట రామకృష్ణ, దిలీప్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రం ఆడియో సీడీలను రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ గోపీనాథ్ రెడ్డి ఆవిష్కరించి తొలి సీడీని పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తికి అందజేశారు. ఈ సందర్భంగా డీఐజీ సునీల్ కుమార్ నీలవేణి మ్యాగజైన్ ఆవిష్కరించి హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కి తొలి ప్రతిని అందజేశారు. నీలవేణి అనేటువంటి స్త్రీ తన జీవితంలో ఊహించినటువంటి సంఘటనకు తన్ను తాను అర్పించుకొని తను చేయనటువంటి పాపానికి శిక్ష అనుభవించేటప్పుడు ఆ శిక్ష పడ్డటువంటి దానికి కాను కృంగిపోకుండా తను ఉన్నటువంటి నివాస స్థానాన్ని ఒక పవిత్ర దేవాలయంగా భావించి తన జీవితాన్ని కొనసాగించడమే కాకుండా ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలబడాలని తన జీవితం నుండి ఇతరులు చక్కటి గుణపాఠం నేర్చుకోవాలనే ఆకాంక్షతో ఎందరి జీవితాలను మార్పు చేయడానికి కారకురాలైంది. మన ఖైదీ సోదరులందరికీ ఒక అవకాశం ఉంటుంది. బయట ఎట్లయితే ఆడియో ఫంక్షన్స్ చేస్తూ ఉంటారు చాలా గొప్ప పాంపన్ షో తోటి, ఆ షోని జైల్లో సోదరులందరి ముందు చేయడం మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో సార్తో మాట్లాడడం జరగడం జరిగింది. అందుకు ఆయన ఎంతో ఆలోచించి ఒప్పుకోవడం కూడా జరిగింది. జైళ్లలో చేయడం అనేది జనరల్ గా జరగదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అయితేనేమి, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అయితేనేమి. ఈ పాటలన్నీ బాగా పాడిన మంచి మాకు ఏకైక సింగర్ ఇక్కడే ఉన్నారు కౌశిక్ గారు. చందమామ అని ఆర్తి అగర్వాల్ మీద పాడారు ఆయన. మీరందరూ ఈ ఆడియోని ఎంకరేజ్ చేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుతున్నాం. ఈ సినిమాలో ఒక జడ్జి పాత్ర వేశాను. నాకు యాక్చువల్గా కథ తెలీదు, ఈ సినిమాలో ఏం చేశారో నాకు సరిగ్గా తెలీదు. కానీ ఆ ఒక్కరోజు నేను పనిచేసిన దానికి ఆర్తి అగర్వాల్ ఆ హీరోయిన్ సఫరు ఏమిటని ఆ రోజు నేను తెలుసుకుని యాజ్ జడ్జిగా క్యారెక్టర్ చేసినప్పుడు నిజంగా నేను చాలా థ్రిల్ అయిపోయానండి, మామూలుగా కాదు. నీలవేణి పిక్చరు చాలా పెద్ద హిట్ అవుతుందని నా నమ్మకం. చూస్తూ ఊరుకుంటుందా తల్లి భరతమాత, మారదా మన తలరాత. బూటి కాలుతో తొక్కి పెట్టి భూమికేసి రాస్తుంటే కళ్ళ ముందే నరకు మొత్తం కదులుతూ కనిపిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటుందా తల్లి. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, తర్వాత సాడ్ కూడా ఫీల్ అవుతున్నాను. హ్యాపీ ఎందుకంటే we could bring some smile, some joy on you, so I'm feeling happy, and I only hope and I only wish that maybe in my lifetime I could see a society in which jails are not required. Thank you so much. There is a Neelaveni in all of you. Meerandaru lo oka Neelaveni undi, and anni ammayiki kashtalu padutundi jeevitamlo, everything, right? Kani how to face those problems is totally in our hands. I just wish that మీరందరూ తెలుసుకోవాలి, మీరందరూ ఒక నీలవేణి ఉంది, అది బయట చూపాలి అంతే. I mean, thanks a lot and I think that's it. Namaste. Actual, the hero, the function hero is music director Lalit Suresh. తమ్ముడు పెండియార్ గారు లాగా ఉందని మ్యూజిక్ హ్యాట్స్ అప్ టు యూ. నీలవేణి సినిమా
భర్త గారు ఒక స్త్రీమూర్తి మీద తీస్తున్నప్పుడు ఇప్పుడు వస్తున్న రొటీన్ మ్యూజిక్ కనపడద్దామని ఫీల్ అయ్యా. కానీ పాటలు వింటుంటే ఎక్కడో 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 ఒక హృదయాన్ని హత్తుకుంటూ ఎక్కడికో తీసుకెళ్లిపోతున్న హాంటింగ్ మెలోడీ అండ్ ద ఫోర్స్ మ్యూజిక్ బాగా ఇచ్చారు. హ్యాట్స్ అప్ టు యు మై ఫ్రెండ్. నీలవేణి క్యారెక్టర్ గురించి ఇంతవరకు చెప్పారు. మీరు చూడండి, ఎవరైతే ఈవేళ ఆ తెల్ల వస్త్రాలు వేసుకుని శాంతి కపోతల్లా కనపడుతున్నారో, జీవ శిక్ష అనుభవిస్తున్నారో, మీరందరూ నాకు మదర్ తెరెసాలా కనపడుతున్నారు. మీరు పల్లెటూరు చాలా హ్యాపీగా ఉన్నంతలో తన ఆనందమైన జీవితాన్ని 100 ఏళ్ల పాటు గడపాలనుకున్న ఒక నీలవేణి అనుకోని పరిస్థితుల్లో, అంటే ఒక మనిషి నేరస్తుడిగా మారడానికి వ్యక్తి కానీ, వ్యవస్థ కానీ, విధి కానీ, పారామీటర్స్ లోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో తన ప్రియుడికి దూరమై చాలా మంది అమాయకులు బలైపోయినట్టుగానే ఆ పాత్ర కూడా బలై చివరికి ఎంతమందికి స్ఫూర్తి ప్రదాతగా మారింది అనే పాయింట్ ని తీసుకుని అద్భుతంగా డీల్ చేయడం జరిగింది. ఈరోజు ఆడియో ఫంక్షన్ నీలవేణి అనగానే ఆ నీలవేణి అనే పదంలో ఎంతైతే ఆహ్లాదకరంగా ఉందో, ఎంత మంచి అమాయకురాలు అనే ఫీలింగ్ ఉందో ఆ టైటిల్లో, ఆ అమ్మాయి వెనుక విషయాలు కాదు ఉంది. ఆ ఆడియో ఫంక్షన్ ఇక్కడే ఎందుకు చేయాలని మేము అనుకున్నామంటే, మీ అందరికీ అంటే నా దృష్టిలో ఇది ఒక దేవాలయం. మీరు ఇక్కడికి వచ్చాక తెలుసో తెలియకో మిమ్మల్ని రీఫార్మ్ చేసి, అంటే మళ్ళీ మనుషులుగా తీర్చిదిద్ది మళ్ళీ సొసైటీలోకి పంపించే ఒక ప్రయోగశాల ఇది. 100 రోజులు గోపీనాథ్ రెడ్డి గారు చెప్పినట్టు 100 రోజుల ఫంక్షన్ ఇక్కడే జరుపుతాం, మీకు సినిమా చూపిస్తామని కూడా మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాం. The music director, Mr. Lalit Suresh ji, has given fantastic music, and the entire team, all the senior artists also present here. And last but not least, the hero of the film, Aarti Agarwal. I think this is one of her fantastic performances that I've seen till date. Just the other day I've seen some rushes of the film and I literally had tears in my eyes. I think she's done a fantastic job. Your best wishes, and just hope for this film to be a big hit. Thank you.